అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీటెక్కింది. ఎమ్మెల్యే రాజుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలతో సవాల్ రాజకీయం రాజుకుంది. దీంతో ఎమ్మెల్యే రాజు ఇవాళ్టితో తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే తోపుదుర్తి ఇంటికి వస్తానని హెచ్చరించారు. మరోవైపు తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు తోపుదుర్తి. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగుస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇద్దరి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడంతో పర్మిషన్ నిరాకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్టు తప్పదని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు టౌన్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 7 కోట్ల రూపాయల విల్లాతో పాటు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఇవాల్టి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. తనపై చేసిన ఆరోపణ నిరూపించకపోతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. మరోవైపు అనంతపురంలోని తన ఇంట్లో పోటీగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్తానంటున్నారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. అయితే ఇరువురి పోటాపోటీ కార్యక్రమాలతో అలర్ట్ అయ్యారు పోలీసులు. వాతావరణం